సో స్టూడెంట్స్ నా దగ్గర నుంచి మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చారు మీరు. ఈ రోజు మనందరి కోసం ఒక సంగీత కచేరీ. చెయ్యెత్తితే గానీ అనేలా లేరు మీరు. ఆహా అద్భుతం. రెడీయా? మొట్టమొదటి పాఠం. బావా ఎప్పుడు వచ్చితివి నీవు. ఇగో ఖాళీగా ఉన్న తబలా వాయించుకోమ్మా. వచ్చి ఏమి పీకితివి నీవు. అబ్బే రిథమ్ సెన్స్ లేదు మీలో. సరే ఇంకొంచెం ఈజీది పాడతాను నేను. గ్యారంటీ మ్యూజిక్ అలా రావాలి. ఓకే? ఆ తడిక 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 ఆ తడిక 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 ఆ తెరిచావి దిలికి కిడికి. ఎలా వచ్చిందిరా? యాసిడ్ రాలే? అబ్బే మీరు పెద్దగా కొత్త స్టూడెంట్స్. అంటే నా సంగీతానికి తగ్గట్టు ఎవరైనా ఒక నలుగురు సింగర్లు వస్తే వాళ్ళ చేత పాడించుకుని మీకు సంగీతం నేర్పిస్తాను. మీకు అందరూ ఓకే కదా? ఆహా ఒక నలుగురు ఉంటే బాగుంటుంది. ఈ లోపల అందరూ సార్ సా అన్నమా. అబ్బా రే గా మా బాబా దానా నసా ఆపండి మీ నసా. సాధారణంగా సంగీతంలో ఇందోలం సత్యమం అనే 2-3 ఉంటాయి అన్నమాట. ఈ స్టూడెంట్స్ ని చూస్తుంటే ఎంత చక్కగా ఉందంటే, ఇదిగో ఇక్కడ చూడండి. పోనీ ఈ గుర్రాన్ని చూస్తే ఎప్పుడో ఇండియన్ ఐడల్ గెలిచిన మన రేవంత్ రాని పీట్లే ఈయన చూసారా కళ్ళజోడు పెట్టుకుని అవుతుంటే మనకి ఇష్టగారులా లేరు. నేను ఒక ట్యూన్ ఇస్తాను, దాని తగ్గట్టు ఒక పాట పాడాలి. సరే. టంటనన్న టంటనన్నాట అంటే ఓ ఇది టంటనన్నాట టంటనన్నాట టంటనన టంటననాట. అదే టంటనన టంటననాట టంటన టంటననాట. బాబు సారీ అంకుల్, నాకు మీరు ఇంతవరకు నేర్పించారు అంకుల్. రేవంత్ అంత వాడు అవ్వాల్సిన వాడు ఏంటా పాడడం. నేను ఈ మధ్య ఎక్కువ యాంకర్ ప్రదీప్ తో ఎక్కువ చూస్తున్నాను. మేడం గారు మీరు చూడ్డానికి యాజ్ ఇట్ ఈజ్ ఆవిడలాగే ఉన్నారు కాబట్టి మీరు పాడండి ఇప్పుడు. ఓకే? టంటన టంటన టంట టంట టంటన టంటన టంట. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. యాజ్ ఇట్ ఈస్. ఆ గురుగారు మీరు వాయిస్తుంటే ఒకటి ఊడిపోయింది సార్. ఏంటది? ఇదా? అదే అక్కడ పెట్టాలి. తెలుసు మీకు తెలుసో లేదో చెక్ చేసా. సరే ఇప్పుడు ఇంకో పాట. ఓకే రెడీ? మీరు పాడాలి. టానన్న టన్ననే టానే టానే టన్ననే నాటి నవ్వులు లేవమ్మా. నువ్వు ఆగవా కనిపిస్తున్నా నేను. ఏంటి ఈ పాట కూడా బయటకు వచ్చిందా? అయ్యయ్యో. ఫ్యూచర్ లో ఏదైనా బిజినెస్ మ్యాన్ అని ఒక సినిమా తీస్తే అందులో కాబోయే వైఫ్ కాజల్ అగర్వాల్ అండ్ మహేష్ బాబు గారితో ఈ సాంగ్ ప్లాన్ చేశారు. ఆల్రెడీ వచ్చిందా? సరే బాహుబలి అని ఒక సినిమా ప్లాన్ చేద్దామని రాజమౌళి గారు అంటున్నారు. ఇంకా ఏంది అనుకోలేదు. అలాంటిది ఒక కథ అనమాట. అందులోంచి ఒక పాట వాయిస్తారు, మీరు పాడాలి. ఓకే? గురుగారు పాడండి. రీ రికార్డింగ్ బిట్టిది సినిమాలో. కమాన్ రెడీ? సూపర్ హిట్. థ్యాంక్ యూ. భలి 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 రా భలి అది అబ్బా తాహోరే బాహుబలి. ఈ పాటలో ఇంకో లైన్ ఇప్పుడే తట్టింది నాకు. ఇంకోవర్ చేకి ప్రదీప్ గా దొరికిపోతావు నువ్వు అనవసరంగా. ఈ నలుగురు కొత్త గెస్ట్లు ఈ రోజు మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి వచ్చినందుకు మీ నలుగురికి వెల్కమ్. థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా మీరు ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు. మ్యూజికల్ ఛాలెంజ్లు ఏమైనా చేశారా మీరు? Every song is a challenge. Every song is a challenge. బట్ అబ్బాయి పాట బాలే అని ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది సార్ అని అన్న రోజులున్నాయా? ఇప్పుడు అన్నాగా. ఇప్పుడు నేను ఫైనల్ గా ఒక సాంగ్ పాడతా. సరే ఓ పని చేద్దాం. నేను ఎందుకు లేండి నలుగురు కలిసి ఒకటే సాంగ్ పాడండి. నలుగురం కలిసా? ఎస్. భలే మంచి రోజు అదే ప్రదీప్ రోజు వసంతాలు పూచే నేటి రోజు
వసంతాలు పూచే నేటి రోజు Come on, baby, one more time. భలే మంచి రోజు Yo. వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు సూపర్. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా ఎంతో సాధనతో ఎన్నో ఏళ్ల కృషితో డెడికేషన్తో డిటర్మినేషన్తో ఈ నలుగురు సింగర్లు అద్భుతంగా సంగీతం నేర్చుకుని ఇంత చక్కగా పాటలు పాడుతూ ఎవరైనా వండర్ఫుల్ పొజిషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురు మా ఈ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మీరు ఇక్కడ 3 రౌండ్లు ఆడడం కోసం నేను మీకు ₹1,00,000 ఇస్తాను. లెవెల్ 1లో మీరు ₹25,000 స్టార్ట్ చేస్తారు. మినిమం అమౌంట్. ఎస్ మీద అండ్ నో మీద రెండిటి మీద అమౌంట్ ఛాలెంజ్ చేస్తారు. ఏది గెలిచినా మీరు ఇంటూ 2 టైమ్స్ నేను ఇస్తాను. రెడీయా నలుగురు? రెడీ. ఓకే, ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ 1. మీకు మ్యూజిక్ క్లాస్ పెట్టా, లాభం లేదు. ఇప్పుడు డాన్స్ క్లాస్ పెట్టా, లాభం లేదు. అబ్బే, మీరు నాకంటే ముదురు టెంకలే. మీ ముందుకి నేను ఒక స్పెషల్ టాలెంట్ ని తీసుకొస్తున్నాను. అండ్ అది కూడా ఇక్కడ కూడా కాదు, ఇంటర్నేషనల్ నుంచి ఓన్లీ మీ నలుగురు ముందు ప్రెజెంట్ చేయడం కోసం వస్తున్నాను. ఆ అందమైన అమ్మాయి ఏం చేయబోతోందో నేను ఇప్పుడు మీకు స్టేట్మెంట్స్ ఇస్తాను. రెడీ. స్టేట్మెంట్ 1, తను నైఫ్ కత్తిని హెడ్ మీద బ్యాలెన్స్ చేస్తూ బెల్లీ డాన్స్ చేస్తుంది 60 సెకండ్లు. నెంబర్ 2, ఆ కత్తిని తన పొట్ట మీద పెట్టుకుని బెల్లీ డాన్స్ చేస్తుంది 60 సెకండ్లు. అండ్ లాస్ట్, ఆ షాండ్లర్ ఉంటుంది సెంటర్లో హ్యాంగ్ చేసి ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, అది బ్యాలెన్స్ చేస్తూ బెల్లీ డాన్స్ చేస్తుంది ఫర్ 60 సెకండ్స్. ఈ 3 తను పర్ఫామ్ చేస్తుంది అని నేను చెప్తున్నాను. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? మినిమం ₹25,000. ఎస్, బాగా ఆలోచించండి. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. ఎస్. ఎస్సే. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? ఎస్ పైన పావులు వేసుకో. లక్ష ఇచ్చా, పావులా పెడతావేంటి అందులో? అదే పావులంటే 25 ఏళ్ళు. నార్త్ ఇండియన్ షోస్ లో చేశాక ఎస్ మీద 25,000. ఓకే, 10,000. నో మీద 10,000, ఎస్ మీద 25,000. 25,000. సో నేను చెప్పిన స్టేట్మెంట్ నమ్మి ఎస్ మీద 25,000 అండ్ నో అన్ని 10,000 ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఓడిపోతే వాళ్ళకు ఒక టాస్క్ ఉంటుంది అన్న విషయం వాళ్ళు ఇప్పుడే గ్రహించలేదు. బట్ డెఫినెట్ గా ఓడిపోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఓ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు ఫ్రమ్ రష్యా, ఓలీనా.
సో గట్టిగా చప్పలు కొట్టండి. ఒలీనా మాచిరాజు సూపర్ గా డాన్స్ చేసింది. మామూలు డాన్స్ పెర్ఫార్మెన్స్ కాదు, ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్. వండర్ఫుల్. నా కోసం రష్యా నుంచి రావడం నా మీద ఉన్న ప్రేమ అర్థమవుతోంది. థ్యాంక్ యూ. హాయ్ ఇండియా. హాయ్. హాయ్ హైదరాబాద్. కొద్దిగా గట్టిగా హాయ్. హైదరాబాద్. From how many years you've been performing this? As many years I love India. అంటే you might be 19 years old, 18. But you did wonderful. And we have same, మీరు ఎలా అయితే డాన్స్ చేస్తారో సేమ్ అలా డాన్స్ చేసే ఒక వ్యక్తి ఉన్నారు మాతో. యూ ఇంటర్నేషనల్, ఈజ్ ఇండియన్ ఐడల్. ఇగో రేవంత్, ఇగో రావయ్య. Teach him 2-3 steps. Before that, he'll show what he know. Okay? Music. लटपट कमर दामिनी अधर रागिनी मेरे दर आई कैसे सज धज देखो मेरे पिया की सांवरी जिया से बावरी मेरे अंगना में देखो आज खिला है चांद ये बाजे धुन झम झम झमाके झाम तो नाचे मन झम झम झमाके झाम ये बाजे धुन झम झम झमाके झाम तो नाचे मन झम झम झमाके झाम पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा. Thank you. చాలా దారుణంగా వచ్చింది. We will talk in Telugu. Telugu. అందరికీ నమస్కారం. నాకు ప్రదీప్ అంటే ప్రాణం. వాడినే పెళ్లి చేసుకుంటా. అప్పటి వరకు రష్యా వెళ్ళను. అపాడి వరకు రష్యా వెళ్ళను. వెళ్తాను. Thank you, darling. Thank you so much. Thank you. And Olina Machiraju, I'll see you soon. Thank you. Okay, thank you. Okay, come on, give it up. Come on. పాప కత్తి వాడతాను అనుకున్నాను, కత్తిలా ఉంది, భలే వాడింది కత్తి. ఏమరా అరుస్తారు మీ వదిన చూసి. డార్లింగ్స్, మన పరిస్థితి ఏంటి? గెలిచాం. ఎక్కడ ఏడ గెలిచాం? కత్తి పెట్టలేగా. కత్తి నెత్తి మీద పెట్టుకుందిగా, పొట్ట మీద పెట్టుకోలేదుగా. ఆమె నడుమే కత్తిలా ఉంది. ఇంకేంది? శ్రీకృష్ణ గారు, మీరు ఇలా మాట్లాడి సభ్య సమాజానికి ఏం మెసేజ్ పంపిద్దామని? అమ్మాయి నడుము చూసి కత్తిలా ఉందన్న శ్రీకృష్ణ. రాసుకోండి. ఓకే, సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఛాలెంజ్ చేసిన ఎస్ మీద 25,000 పాయే. కానీ నేను చెప్పానుగా, నో మీద మీరు పెట్టిన 10,000 into 2 times 20,000 rupees. కంగ్రాచులేషన్స్. మాలవి గారు, ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఎంత ఉంది? 95,000 ఉంది. ఎగ్జాక్ట్లీ, నాకు డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగా. వండర్ఫుల్, బ్రిలియంట్. లెవెల్ 2 లోకి వెళ్లే ముందు కొంచెం టచ్ లో లేకపోతే చెప్తాను. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దానికి మీ నలుగురిని కాస్త టచ్ లో ఉండడం కోసం ఇక్కడ దగ్గరికి పిలుస్తున్నాను. రండి ప్లీజ్. సో మీకు ఈ కార్యక్రమం గురించి చాలా ఈజీగా ఉంటుంది. ఈ స్క్రీన్ మీద 5 సెకండ్ టైమర్ ఉంటుంది. నేను ఒక పదం ఇస్తాను, ఏ లైన్ లో ఉన్నా పర్లేదు, ఆ పదం వచ్చేంతరకు ఆ పాట పాడాలి. ఓకే. 5 సెకండ్స్ లోపల పాడాలి. పాడకపోతే ఈ షాట్ కొట్టాలి.
కాస్మడగా ఖర్జూరకాయతో చేసిన కషాయం అన్నమాట. ఇది తాగిన వెంటనే స్వరంలో స్పష్టత బయటకు వస్తుంది. ఓకే, అంత క్లారిటీగా ఉంటుంది. రెడీయా? గురువు గారితో స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకెవరు హెల్ప్ చేసిన వాళ్ళు తాగాల్సి వస్తుంది. స్టార్ట్ తీసినారు. మీకు వచ్చే పదం వరద. గో. వరదల్లి వచ్చింది ప్రేమ ప్రేమ డేంజర్ డేంజర్. అబ్బా, అది మధ్య రోజు మొదలెట్టుకుంటా. వరదల్లి వచ్చేసింది. అవును, కరెక్ట్, నిజం. మిగతా ముగ్గురు ఒప్పుకుంటేనే మీకు ఒప్పుకుంటా. అది ఏమో నిజం. మాకైతే గుర్తులేదు. గుర్తుకు రావట్లేదు. సారీ, అయితే గుర్తులేదు. పల్లవి first- no, no, no. ఇది నిజం. గుర్తులేదు, అది కాదు. ఇది తాగితే గుర్తొస్తుంది సార్. నిజం, ఇది ఇది నిజం. తాగితే అన్ని గుర్తొస్తాయి. కాదు ఇది. రెడీ? రెడీ? ఇంత అన్యాయం ఏంటండి? రెడీ? 3, 2, 1. నో నో, ఇది మిమ్మల్ని అడగను. ఆగవే నువ్వు, చెప్పింది తప్పు. రెడీ సార్, వేసేయండి సార్. తాగేశాడు. వరదలో వచ్చేసింది. రైట్. చూసారా? కాదు, ఏంటి మరి? నేను అనుకున్న పాట ఏదంటే అదే పాట. మీకు ఇష్టం వచ్చిన పాట పాడితే కుదరదు. నేను అనుకున్న పాట ఏంటి తెలుసా? చెప్పండి. వానొచ్చేనంటే వరదొస్తది, వరదొచ్చేనంటే బురదొస్తది. మౌనిమా, మీకు ఏ టైమర్ ఆన్ స్క్రీన్. మడిలో 5. మడిలో గుడిలో బడిలో తడిలో నీ తలపై పొడిలో ఏంది? అది మదిలో. మదిలో. మడిలో అమ్మా, మడిలో కాదమ్మా. మడి కూడా వస్తుందా? మడి రాదు. మడి ఎక్కడ వస్తుంది అక్కడ పెట్టాలి, కానీ నేను మడి అనగానే మడిలో అలా స్టార్ట్ చేయకూడదు. పాట చెప్పా కదా. నిజంగా చాలా బాగా. అడగ నువ్వు అర్హత కోల్పోయావు. మడి ఏంటి? మడి తాగు. తాగు. ఎందుకంత హైపర్ నీకు అవుతున్నావు? విషయం తెలుసా? తాగకుండానే హైపర్ అవుతున్నావు. నువ్వు తెగురుతున్నావు. వాళ్ళు నేను ముగ్గురు ఒకటి అయ్యారు అనుకో, అనవసరంగా ఈ ట్రైలో ఉన్నవని నీ చేత తాగిపిస్తారు వాళ్ళు. రెడీ? 1, 2, 3 గో. అరే ఆవకాయ పచ్చడి తీసుకుని రా. బాగుందమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు మీ ఛాన్స్. వేట గో. ఏమిటి? లాంగ్వేజ్ ఇప్పుడు శ్రీ 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 పల్లవి గారు ఇది ముందే చేత రెడీ కొట్టారు నాకు తెలుసు కాబట్టి మీకోసం బొమ్మ గో. బొమ్మను గీస్తే నేను ఆ పాట అనుకోలే. బొమ్మలి. అది అది స్టార్టింగ్. నేను అది కూడా అనుకోలే. సర్లే అక్క. ముందు తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నాక ఇంతకు మించి ఏ పాట నేర్చుకున్నారండి మీరు? బాపు గారి బొమ్మ. అది కూడా మరి ఫస్ట్ లైన్ కాదు కదా. నేను ఎక్కడో బొమ్మ వచ్చినంత వరకు పాడాలి మీరు. ఇప్పుడు నెక్స్ట్ శ్రీకృష్ణ అడుగుతాడు. శ్రీకృష్ణ తర్వాత నేను అడుగుతాను. ఓకే రెడీ 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 ప్లీజ్. మేము అనుకున్న పాటే పాడాలి. అంతేగా, అదే రూల్. వారేవా. పాడు. వారేవా. అరేవా ఏమి ఫేస్ అయితే అయ్యి ఉండదు. అది కూడా కాదు. సరే నేను పాడినా. కాదు, ఒక నిమిషం. బాగా తెలుసు అది. తాగిన తర్వాత పాడిద్దాం. పాట హింట్. అవును, అదే నీకు అద్భుతమైన పదం రెడీగా ఉంది. పాడి తాగి చెప్తాను. తాగేసి నేను చెప్తా. తాగడం. తాగండి తాగండి. ఏయ్, ఏయ్. దొంగ దొంగ. టైమర్ టైమర్ టైమర్. బంతిలాంటి బతావు వారవా. ఆ పాట కాదుగా అనుకుంది. ఆ పాట కాదు. చెప్తాడుగా మరే పాట. అయిపోయింది. మరే పాట. అది కూడా చెప్పాను నేను. అతను మీరే చెప్పరా? తను అనుకున్నాడు. నేను అనుకున్నాను, నువ్వు చెప్పలేదు. తాగాలి. నేను అనేసా. తాగాలి. హెల్ప్ చేసిన వాళ్ళు కూడా తాగాలిగా. తాగాలి. అబ్బో, తాగాడా? పడేశాడు. అదిగో అక్కడ ఆయన వెనకాల చూడండి, పడేశాడు అక్కడ కానీ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సూపర్. నాకు 1-2 లోపలికి వెళ్తేనే మానసిక ఆందోళన అదోలా ఉంది లోపల. బట్ మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మంచి ఎనర్జీ వచ్చింది కదా. సో Yeah. సెకండ్ లెవెల్ ఆడడానికి రెడీగా ఉన్నారా? Yes. సో ఇప్పుడు సెకండ్ లెవెల్లో మీరు మినిమం 50,000 రూపీస్ ఛాలెంజ్ చేస్తారు. మీ ఆన్సర్ కనుక కరెక్ట్ అయితే ఇంటూ 3 times నేను మీకు ఇస్తాను.
ఓకే ఈసారి ఎస్ ఆర్ నో ఏదో ఒక దాని మీదే ఛాలెంజ్ చేస్తా. రెడీయా? ఓకే ఓకే. ఇక్కడ రాబోతున్న ఒక వ్యక్తి 200 ట్యూబ్ లైట్లు పగలగొడతాడు. అండ్ నెంబర్ 2 10 బాటిల్స్ ని తన తల మీద పగలగొట్టుకుంటాడు. అండ్ వేడి వేడి మైనాన్ని తన బాడీ మీద డైరెక్ట్ గా వేసుకుంటాడు. ఈ 3 ఒక అతను చేస్తాడు అని నేను చెప్తున్నా. ఎజ్యూమ్ చేద్దాం ఒక 200 ట్యూబ్ లైట్స్ ఓ 60 సెకండ్స్. నేను నో అంటున్నా, వీళ్ళు ఎస్ అంటున్నారు. మీ నలుగురు కలిసి కాంబినేషన్ లో ఎస్ ఆర్ నో చెప్పాలి. సింగిల్ ఆన్సర్. ఎస్ చెప్పండి మరి చెప్పేసి 9 8 నో 7 నో 7 8 9 10 నో. వైరాగ్యం చెందినటువంటి ప్రదీప్ గారు. నా గుర్రం ఏది? నా దేవసేన ఎక్కడ? అమ్మా ట్యూబ్ లైట్ తల్లి చెప్పమ్మా. ఒప్పేసుకో. సరే మాళవిక అక్క అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఏకీభవిస్తున్నాను. సో ఎస్ ఎంత? 50 చాలండి. 50 50,000 ఆన్ ఎస్. సో నేను చెప్పింది నమ్మి బాగా గట్టి నిర్ణయం తీసుకున్నారు. సో 50,000 ఆన్ ఎస్ పెట్టారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, లెట్ మీ ఇన్వైట్ మోషన్ స్టాన్స్ ఫ్రమ్ ముంబై. हम अपनी मोहब्बत का इम्तिहान देंगे, हम अपनी मोहब्बत का इम्तिहान देंगे, तेरे घर के सामने हम अपनी जान देंगे, तेरे घर के सामने हम अपनी जान देंगे, दिलरुबा तू है बेवफा, दिलरुबा तू है बेवफा, हम अपनी मोहब्बत का इम्तिहान देंगे, तेरे घर के सामने हम अपनी जान देंगे, तेरे घर के सामने हम अपनी जान देंगे, दिलरुबा तू है बेवफा, दिलरुबा तू है बेवफा। भूल क्या हुई खता, हमको जाने मन इतना तो बता, भूल क्या हुई खता, हमको जाने मन इतना तो बता, बीते हुए वो दिन हम भूल न पाए, बेचैनियां अपनी हम किसको सुनाए, ये दर्द जुदाई, ये दर्द जुदाई अब हम ना सहेंगे, तेरे घर के सामने हम अपनी जान देंगे, तेरे घर के सामने हम अपनी जान देंगे, दिलरुबा तू है बेवफा, टूट न जाए प्यार की कसमें, आजा तोड़ के दुनिया की रस्में, हम
किसको बताए अपनी ये बेबसी बिन तेरे है सनम कुछ भी न जिंदगी तेरे बगैर कैसे जिंदा रहेंगे तेरे घर के सामने हम अपनी जान देंगे तेरे घर के सामने हम अपनी जान देंगे दिलरुबा तू है बेवफा भूल क्या हुई खता हमको जाने मन इतना तो बता भूल क्या हुई खता हमको जाने मन इतना तो बता बीते हुए वो दिन हम भूल न पाए ये दर्द जुदाई अब हम ना सहेंगे तेरे घर के सामने हम अपनी जान देंगे तेरे घर के सामने हम अपनी जान देंगे दिलरुबा तू है बेवफा दिलरुबा तू है बेवफा ప్రేమించండి. రాధ కాకపోతే సీత, సీత కాకపోతే సరోజ. మరీ అన్యాయంగా ఇంతలా బాధపడుతున్నావు భయ్యా. ఇంత బాధపడితే వాళ్ళు తిరిగి రారు కానీ ట్యూబ్ లైట్లు అవి పగిలిపోతాయి. వండర్ఫుల్. దీన్ని చాలా అద్భుతంగా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. అండ్ ఆ బాధ కూడా ఒక ఎమోషన్ క్రియేట్ చేయడానికి ఆ పాటకి తగ్గట్టు తను డ్రామా క్రియేట్ చేసి ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వెల్ డన్. థ్యాంక్ యూ. 17 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది. అండ్ ఆయన ఒక స్టంట్ మ్యాన్. అండ్ వీటిల్లో 200కు పైగా ఇలాంటి యాక్ట్స్ తన దగ్గర ఉన్నాయి. సో స్టంట్ మ్యాన్ కాబట్టి ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసి ఇలాంటి పర్ఫామ్ చేస్తారు. అండ్ ఆ పర్ఫార్మెన్స్ మీద వచ్చే డబ్బులతోనే వాళ్ళ ఫ్యామిలీ గడుపుతున్నారు. సో థ్యాంక్ యూ సార్. ఈ విద్వాంస క్లైమాక్స్ ఫైట్ పూర్తయ్యాక 50,000 ఆన్ ఎస్ చెప్పారు. యా ఎస్ అయిందా, నో అయిందా? ఎస్. ఎలా అయింది? నెంబర్ 1 200 ట్యూబ్ లైట్లు ఉన్నాయి, పగిలిపోయాయిగా. లెక్కట్టి అతికించు 200 ఉంటాయి. సరే అతికిస్తే 200 ఉంటాయి, అది ఒప్పుకుంటాను. 60 సెకండ్లు చేశాడా మొత్తం దిల్రుబా పాట? 60 సెకండ్లోనే విరగొట్టేశారు. అయిపోయింది. డబ్బులు పోయిన బాధలో ఏంటేంటో మాట్లాడుతున్నారు, మీకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఎస్, మీరు 50,000 రూపీస్ ఆన్ ఎస్ అన్నారు నేను ఇచ్చే స్టేట్మెంట్ కి. అండ్ మీ 50,000 రూపాయలు థర్డ్ రౌండ్ కి వెళ్ళడానికి మీ దగ్గర ఎంత ఉంది? 45,000. 45,000 తో మీరు లెవెల్ 3 కి వెళ్తున్నారు. లెట్స్ గో ఫర్ ఇట్. థర్డ్ లెవెల్ ఇన్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. మూడు స్టేట్మెంట్లు ఇస్తాను. ఒకే స్టేట్మెంట్ మీద 15,000 మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఏ ఒక్కటి గెలిచినా ఇంటూ 5 టైమ్స్ నేను ఇస్తూ ఉంటా. రైట్? ఓకే. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడికి ఒక అద్భుతమైన గ్యాంగ్ రాబోతున్నారు. ఈ గ్యాంగ్ చాలా అద్భుతమైన అక్రోబాట్స్ చేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 1, వీళ్ళు బ్యాక్ ఫ్లిప్లు కొడుతూ 5th బ్యాక్ ఫ్లిప్ కొడుతున్న టైంలో అతను రన్నింగ్ లోనే టీషర్ట్ తీసేస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, ఈసారి సమ్మర్ సాల్ట్ కొడుతూ ఒక అతను గాల్లో క్యాప్ పెట్టుకుంటాడు. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3, 10 పర్సన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నప్పుడు 10% ఆ పైన వ్యక్తి పైనుంచి ఫ్లిప్ చేసి కింద దూకుతాడు. 3 స్టేట్మెంట్లు విడివిడిగా ఛాలెంజ్. సో ఫస్ట్ స్టేట్మెంట్, వెనకెళ్ళి షర్ట్ తీస్తాడు. ఫిఫ్త్ ఫ్లిప్ లో 5th ఫ్లిప్ లో టీ షర్ట్ తీస్తాడు. ఓకే,
Statement number 2. Yes. 15,000. And last one, 10 members మీద నుంచి ఫ్లిప్ కోట్ కింద దూకుతాడు. మూడిటికి ఎస్ అయి ఉండొచ్చు. ఓకే, పని చేద్దాం, పంటలు వేసుకుందాం. పంట. ఎస్. ఏమైంది? అందరికి ఎస్సే. 3 స్టేట్మెంట్ కి ఎస్ అంటున్నారు అండ్ దానికి తోడు ఉన్న 45,000ని ఛాలెంజ్ చేశారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జై మాతా ది అక్రోబాట్స్ ఫ్రమ్ లక్నో. बड़ी 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 रा बड़ी साहो रे बाहुबली
చాలా తక్కువ సేపు వీళ్ళు భూమి మీద కాళ్ళు పెట్టుకుని ఉంచున్నారు. మాక్సిమం టైం గాల్లోనే తిరుగుతూ ఉన్నారు వీళ్ళంతా. చాలా హైలైట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ గ్యారంటీగా టీవీ చూస్తున్న ప్రేక్షకులు వీటిని సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. సో మీరు మీ గ్యాంగ్ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? हम लखनऊ से आए हैं तो कितने साल से आप एक गैंग है? सर। मैं 7 साल से कर रहा हूँ, ये लोग मुझसे 4 साल से मेरे साथ जुड़े हैं। సో మీరు 7 years నుంచి చేస్తున్నారు, మీతో వీళ్ళందరూ 4 years నుంచి ఉన్నారు. వెరీ గుడ్. ఈ ఇక్కడ 2 साल से 2 साल से. సో ఇలాగే బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఇంకా అద్భుతమైన షోస్ లో పర్ఫామ్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పర్ఫార్మింగ్. పంటలేసారు ఎవరో, పంటలేసి మరి ఎవరో డెసిషన్ తీసుకున్నట్టున్నారు. నేను పంటలు వేసిన సెకండ్ థర్డ్ రైట్, ఫస్ట్ మాత్రం చెప్పింది శ్రీకృష్ణ అన్న. నేను ఇంకా డెసిషన్ ఇవ్వలేదు, మీకు నేను బంపర్ ప్రైజ్లు ఇవ్వచ్చు కూడా. సరే చెప్పండి. మీరు 1 minute టైం మీకుంది. సో మీరు ఒక పాట స్టార్ట్ చేసి 1 minute అవగా నెక్స్ట్ సాంగ్ అందేసుకోవాలి. అండ్ చైన్ వైస్ టక్ 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 వెళ్ళిపోవాలి నలుగురు. పల్లవి వరకు ఆవిడ రాదు అంటే మార్నింగ్ కలుస్తుంది, అది షూట్ ఉందని. లైన్ లో రెడీ రెడీ. మాలవి గారు ఏ పాటను పాడు? హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తనివి తీరా తీరా. ఏమిటది? తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చేరా చేరా. మనో హరి శ్రీకృష్ణ గారు. రంజు బల్లే రాంచిలక రమ్మంది వెనకనక చూసుకో పిల్ల నీలో ఓపిక. 40 ఏళ్ళ అలాంటి పాటలు వాడుకోవాలి. రాంచిలక రమ్మంది వెనకనక చూసుకో పిల్ల నీలో ఓపిక. మాలవి గారు. Hello rockstar, I'm your angel. Are you rockstar? I am single. Mr. Rockstar, how the mingle? Chal chal rockstar, cheddam jingle. Okay, anara. Anara mande girlfriend unde pandaga chesi break up అయిపోదా. Out to zomo korta. Out to zomo korta. Out to zomo korta. Rockstar ni style ko like korta. గురుగారు. అందం హిందోళం అదరం తాంబూలం ఇప్పుడు చెప్పు. అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవులు తాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేళకది నా శృతి మించను నీలయ పెంచను రే. సూపర్. ఇంత అద్భుతాలు చూసిన తర్వాత కూడా పాడడం ఇంకా గుర్తుందా మర్చిపోయారని టెస్టింగ్ కి పెట్టాను అనమాట. బట్ చాలా బాగా పాడుతున్నారు మీరు. అచ్చు ఒరిజినల్ సింగర్స్ లాగా పాడుతున్నారు మీరు కూడా. ఇంతకీ మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు నవ్వుతున్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం వాటి గురించి. 5వ ఫ్లిప్ లో తీస్తారు చొక్కా అని మీరు చెప్పారు. ఫస్ట్ ఫ్లిప్ లో టీ షర్ట్ తీసేశాడు కాబట్టి దాని మీద పెట్టిన 15,000 రూపాయలు. నెంబర్ 2 స్టేట్మెంట్. సోమర్ సాల్ట్స్ కొడుతూ క్యాప్ పెట్టుకున్నాడు. సమ్మర్ సాల్ట్ కొడుతూ క్యాప్ పెట్టుకుంటాడు. అతను సమ్మర్ సాల్ట్ కొట్టాడా? కొట్టాడుగా. కొట్టాడే. అతను సమ్మర్ సాల్ట్ కొట్టలేదు, అతను బ్యాక్ ఫ్లిప్ కొట్టాడు. సమ్మర్ సాల్ట్ వేరు, ఫ్లిప్ వేరు కాబట్టి దాని మీద పెట్టిన 15,000 రూపాయలు. అండ్ లాస్ట్ వన్. 10 మంది మీద నుంచుని ఒక అతను ఫ్లిప్ చేసుకుంటూ కింద దూకుతాడన్నాను. ఇది టూ మచ్ ఆక్రోబాట్స్ లో పాసిబుల్ అయ్యేవన్నీ చెప్పేసి హలో ఇక్కడ చేస్తారా లేదా అన్నది మాకు అడుగుతున్నారు మీరు. పాసిబుల్ అని చెప్పాము. 72 ఎపిసోడ్ల తర్వాత ఫస్ట్ వ్యక్తిని ఒక్కదానికి అర్థమైంది మా షో కాన్సెప్ట్. ఏమనుకున్నారు? మనం 72 మేళకత్త రాగాలు నేర్చుకుందండి అమ్మాయి. సో లాస్ట్ స్టేట్మెంట్ మీరు పెట్టిన 15,000 రూపాయలు కూడా ఎలా వచ్చారో అలా వెళ్ళబోతున్నారు. నేను ఇచ్చిన 1,00,000 రూపాయలని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి మా చేతికి అందజేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ నలుగురు మా షోకి వచ్చినందుకు ఇంకా ఆనందం. ప్లీజ్. సో ఎలా అనిపించింది మా షో? చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. నిజంగా అతను లైట్లు
కొట్టుకుంటే అతను ఒళ్ళంతా రక్తం వచ్చేసింది, భయం వేసింది మాకు. కొంచెం చిన్న గగురుపాటు ఆ టైం. అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ప్రూవ్ చేస్తుంది కూడా అదే, సాధన ఉంటే సాధించలేదంటూ ఏది లేదని. డెఫినెట్ ఎక్కడెక్కడో ఉన్న టాలెంట్స్ షోకేస్ చేసుకోవడానికి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే స్టేజ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్. అండ్ అఫ్ కోర్స్ ఇంకా మీ ఎనర్జీ అండ్ మీ యాంకరింగ్ గురించి చెప్పక్కర్లేదు. పర్లేదు, టైం ఉంది, పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుస్తాను ఆన్ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. గుడ్ నైట్, థ్యాంక్ యూ.